ఇప్పుడు ఒక హైపోథెసిస్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? హైపోథెసిస్‌ని బేస్ చేసుకొని మనకు క్వెషన్స్ వస్తాయి గనక దానిలో ఉన్న ఆ హైపోథెసిస్ ఏ టైప్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? సో, హైపోథెసిస్‌ని ఐడెంటిఫై చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి రిలేషన్‌షిప్ పద్ధతి, రెండోది డైరెక్షన్ పద్ధతి. సో, రిలేషన్‌షిప్ పద్ధతి ఏంటి? ఏదైనా రిలేషన్‌షిప్ చూపిస్తుందా లేదా అని చూసుకుంటాం మనం. సో, ఆ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్‌షిప్ చూపిస్తే దాన్నే మనం రిసర్చ్ హైపోథెసిస్ అని చెప్తాం. రిసర్చ్ హైపోథెసిస్‌కి H1 అని మనం H_1 కింద ఉండదు 1 నోట్ చేస్తాం. అసలు రిలేషన్‌షిప్ చూపించకపోతే దాన్ని నల్ హైపోథెసిస్ అని చెప్తాం. H_0 అని చెప్తాం. ఇప్పుడు డైరెక్షన్స్ చూపించేది ఎట్లా మెన్షన్ చేస్తాం మనం? ఒక్కవైపు డైరెక్షన్ చూపిస్తే కనుక దాన్నే డైరెక్షనల్ హైపోథెసిస్ అని చెప్తాం. అదే మల్టిపుల్ డైరెక్షన్స్ చూపించని రెండో ఏదైనా చూపిస్తే కనుక దాన్నే మనం నాన్ డైరెక్షనల్ చెప్తాం. అంటే పర్టికులర్గా ఒక్క దారి మనకు చూపించట్లేదు కాబట్టి. సో ఇది ఓకే. ఒక క్వశ్చన్ బేస్ చేసుకొని వస్తున్నటువంటి టైంలో స్టాటిస్టికల్ డేటా ఇచ్చి మమ్మల్ని హైపోథెసిస్ ఏంటా అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు అడిగారు అనుకోండి. ఒక స్టాటిస్టికల్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటా అనేది ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఈ 4లో ఏది ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంది? రిసర్చ్ హైపోథెసిసా, నల్ హైపోథెసిసా, డైరెక్షనల్ హైపోథెసిసా లేదా నాన్ డైరెక్షనల్ హైపోథెసిసా? స్టాటిస్టికల్ డేటా, స్టాటిస్టికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తే కనుక 99.9% అది నల్ హైపోథెసిస్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ప్రీవియస్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉందో వాటిని మనం అనలైజ్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్నటువంటి ఒక క్లారిటీ అనమాట. ఎక్కువగా శాతం స్టాటిస్టిక్ డేటానే బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా నల్ హైపోథెసిస్ మీదకే వస్తుంది. సో ఒకవేళ మనకి నల్ హైపోథెసిస్ అంటే ఏంటనే కాన్సెప్ట్ క్లారిటీ పూర్తిగా లేకపోయినా మనకిచ్చిన క్వశ్చన్ ఒక నేచర్ని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు అది నల్ కాదు, రిసర్చ్ హైపోథెసిస్ H1 అయింది అనుకోండి, మనం బాధపడక్కర్లేదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి.